నమస్కారం ప్రజలారా. బాబీ గారు ఏంట్రా మా ఏదో తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి మాట్లాడబాకురా, నీకు దండం పెడతానురా. సాక్షి దినపత్రిక సాక్షి ఛానల్ అయితే పెట్టుకున్నాం. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇతనాడు ఎవరు అనేది మీకు అందరికీ తెలుసు. ఈశ్వర్ సాక్షి యాంకరు అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఒక బఫూను, ఒక డకాయిటు, ఒక లంగా మాటలు చెప్పి మమ్మల్ని 2004లో నేల నాకిచ్చిన దాంట్లో ప్రధానంగా ఉండేటువంటి వ్యక్తి అంటే ఈడే. ఏం టాపిక్ లేక నా గురించి ఒక డిబేట్ పెట్టాడు. మీ బతుకులు చెడా బతుకుల తమ్నేల్ ఏం రాశాడో చూడు. నా తమ్నేల్లో ఎక్కడైనా సరే ఇటువంటి పదాలు ఉంటాయో చూడు. ఏం చేద్దామంటావు? మరి ఏం చేద్దామంటావా? సీమరాజా కాదు సీమ పందంట. అంత మాట నువ్వు సన్నంగా ఉన్నావురా, నీ మొహం కూడా ఎట్లా పంది మొహం వాళ్ళే కూడా నీది కూడా. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. చీచి ఏం బతుకులంట. నీది ఒక బతుకేనా, నువ్వు ఒక బతుకుతున్నావా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఇంకా రాష్ట్రంలో ఏమీ లేవు. అన్నం నేల లాకిచ్చినారు. డిఐజీ కోయా ప్రవీణ్ గారు అంట. ఈ ప్రవీణ్ గారు ఏం మాట్లాడతారో ఒకసారి విన్నాం. వివరాలకు వెళ్తే ఇతని పేరు వర్ర రవీందర్ రెడ్డి. వర్ర రవీంద్రారెడ్డి గురించి రా స్వామి. ఎదవ బావాడు. అదే విధంగా ఈయన ఒక ఇంటి ఇచ్చాడు. ఏమి ఇచ్చినాడు? షర్మిల సునీతారెడ్డి ఇద్దరుగానే కంప్లైంట్ ఇస్తే ఒక రకంగా చెప్తాను అన్నాడు. ఈయన ఆంధ్ర రాష్ట్రానికి డీజీపీ అయినాడు అనుకో, మనం బీహార్ నుంచి అయినా అస్సాం నుంచి అయినా సరే మన పార్టీని నడిపించచ్చు గ్యారెంటీగా. ఇప్పుడు నాకు కూడా కండ వేసుకోవాలంటే భయంగినే. ఎందుకంటే మేచారు మనక్కడికి. ఎందుకు ఇవన్నీ ఈ బాధలో?